శాసనసభలో రాష్ట్ర అప్పులు ఎఫ్ఆర్ఎంబీఏ రుణ పరిమితిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బీఆర్ఎస్ మాజీ ఆర్థిక మంత్రి మధ్య వాడివేడి చర్చ సాగింది. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. నేడు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర అప్పుల వివరాలను సభలో ప్రకటించారు. 2024 నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు 51,200 కోట్లు అని వెల్లడించారు. దీనికి అడ్డు తగిలిన హరీష్ రావు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలోనే 1.27 వేల కోట్లు అప్పు చేసిందని ఫైర్ అయ్యారు. ఈ లెక్కన రాబోయే 5 ఏళ్లలో ప్రభుత్వం 6.36 వేల కోట్ల అప్పులు చేయబోతుందని అన్నారు. అప్పులపై ప్రభుత్వ పెద్దలు నోటికొచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పు ఉందనేది పూర్తిగా అవాస్తవమని, ఈ విషయంలో తాను ఛాలెంజ్ చేస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు. ప్రస్తుతం రాష్ట్రానికి 4.47 లక్షల కోట్లు అప్పు ఉంటే 7 లక్షల కోట్లు అప్పుగా ఉన్నట్లు చెప్తున్నారని మండిపడ్డారు. అందుకే తాము రాష్ట్ర అప్పులపై ప్రివిలేజ్ మేషన్ ఇచ్చామని స్పష్టం చేశారు. అయితే తాము ఇచ్చిన ప్రివిలేజ్ మేషన్లపై ఈ సమావేశాల్లోనే చర్చ పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఏమాత్రం మార్పు రాలేదని, సభలు వాస్తవాలు మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు. అప్పులు పూర్తి లెక్కలను తాము స్పష్టంగా వివరించి చెప్పామని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని ఫైర్ అయ్యారు. పైగా చేసిన అప్పులను దాచేసి తిరిగి తమపైనే నిందలు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన అప్పులు దాచడమే కాకుండా తిరిగి తమపై మాటల దాడికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు బట్టి. చేసిందంతా చేసి తమపైనే ప్రివిలేజ్ మేషన్ ఇచ్చారని ధ్వజమెత్తారు. సభను బీఆర్ఎస్ పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇంకెన్నాళ్ళు ప్రజలను ఏమార్చుతారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో చర్చ జరగాలనే తాము శ్వేతపత్రం విడుదల చేశామని అన్నారు. రాష్ట్ర అప్పులపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అప్పులపై సభలో చర్చకు బట్టి చేసిన సవాళ్లను తాము స్వీకరిస్తున్నామని, చర్చకు సిద్ధమని హరీష్ రావు ప్రకటించారు. తనకు హరీష్ రావు మీద చాలా గౌరవం ఉందని, కానీ అలాంటి వ్యక్తి సభ అన్న, సభాపతి అన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బట్టి. బీఏసీలో సమావేశం నుంచి వాకౌట్ చేయాల్సిన అవసరం ఏముందని హరీష్ రావును ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం పోయాక బీఆర్ఎస్ పార్టీకి మతిపోయిందని బట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. గడిచిన 10 ఏళ్లలో బీఏసీ సమావేశం ఎలా నిర్వహించారో మర్చిపోయారా అంటూ చురకలంటించారు. గతంలో పాటించిన నిబంధనలే తాము ఇప్పుడు పాటించాలి కదా అని సెటర్లు వేశారు. సభలో కూడా ఎవరైనా రూల్ బుక్ ప్రకారమే నడుచుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. దీనికి హరీష్ రావు సమాధానమిస్తూ బీఏసీలో చర్చించకుండా ఏ బిల్లు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టకూడదంటూ రూల్ను చదివి వినిపించారు. ఇదే విషయాన్ని బీఎస్సీలో తాను ప్రస్తావిస్తే తనను ఓవర్లుక్ చేశారన్నారు. గతంలో ఎన్నడూ బీఎస్సీ నిర్ణయాలకు వ్యతిరేకంగా సభలో ప్రస్తావించలేదని హరీష్ రావు అన్నారు.